ప్రియమైన దేవుని పిల్లలారా, మన కన్న తండ్రి అయిన దేవుని గూర్చి మనం ఆలోచిస్తే ఎంతో ఆనందం, అలాగే ఒక ప్రక్క ఆశ్చర్యం, మరొక ప్రక్క భయం పుడతాయండి. దేవాది దేవుడైన మన కన్న తండ్రి అయిన దేవుడు మన కొరకు కలిగించిన అద్భుతమైన సృష్టిని ఆలోచించుట వలన దేవుని యొక్క అదృశ్య లక్షణాలన్నీ కూడా దేవుడు సృష్టిలో పెట్టాడు. కనుక అవన్నీ కూడా మనం ఆలోచించుట వలన, అందుకే రోమపత్రికలో మనం ఎప్పుడు చదువుకుంటున్న మాట, రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఏమండి, క్లియర్గా దేవుని యొక్క ఉనికి మనకు అర్థమవుతుంది. దేవుడు కలిగించిన అద్భుత సృష్టిని మనం ఆలోచించినప్పుడు, మరి సృష్టిలో అణువణువులో దేవుడు మనకు కనిపిస్తాడు. ప్రియులారా, మనం అనునిత్యము అనుభవిస్తున్న పంచభూతాలు కానివ్వండి, అలాగే రకరకాల ఆహార పదార్థాలు మనం భుజిస్తున్నప్పుడు కానివ్వండి, వాటిని ఆరగించేస్తే మనకు అర్థం కాడు, కానీ దేవుడు వాటిని ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. వీటిని కలుగు చేసినది దేవాది దేవుడు, మనుషులు ఎవరు కూడా సృష్టించలేరు అని. మరి ఈరోజు దేవుడు కలిగించిన సృష్టిని ఆరగిస్తున్నాడు కానీ మనిషి ఆలోచించట్లేదండి. ఈరోజు శాస్త్రవేత్త అని చెప్పుకుంటున్న వాడు, ఎంతో జ్ఞానము కలిగిన వాడు, మేధస్సు కలిగిన వాడు అని చెప్పుకుంటూ అలాంటి వారు కూడా ఈరోజు సృష్టిని పరిశీలిస్తున్నారు, కానీ దేవుడని, వీటన్నిటినీ కలుగ చేసినది దేవుడని ఒప్పుకోవట్లేదండి. మరి ఎంత ఈజీగా తీసి పడేస్తున్నారు. వీటన్నిటినీ కలిగించిన దేవుడు కాదు, ఈ సృష్టి వెనుక సృష్టికర్త లేడు అని ఒక్క మాటలో స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. మరి దేవుడు లేకుండా ఈ సృష్టి ఉంటుందండి? అది ఎంత హాస్యాస్పదమో వారికి అర్థం కావట్లేదు. మరి ఇలాంటి వారిని దేవుడు ఏమన్నాడో బైబిల్ గ్రంథం ముందు, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడండి? దేవుడు లేడని బుద్ధిహీనులు ఏమనుకుంటారంట? తమ మనస్సులో దేవుడు లేడు అనుకుంటారంట. మరి మనసులో అనుకుంటేనే బుద్ధిహీనులు అని దేవుడు అంటే, మరి వీళ్ళు మనసులో అనుకుంటున్నారా అండి? శాస్త్రవేత్తలైన వారు మనసులో అనుకుంటున్నారా? పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారండి, ఈ విశ్వం దేవుని సృష్టి కాదు. మరి మనసులో అనుకుంటేనే బుద్ధిహీనులు అని దేవుడు అంటే, అసలు మనసులో కాదు కదా, బయటికి స్టేట్మెంట్, పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తూ ప్రకటనలు ఇస్తున్న వీరిని ఏమనాలో మీరే ఆలోచించండి. అంటే బుద్ధిహీనుల కంటే చాలా బుద్ధిహీనులని మనకు అర్థమవుతుంది కదండి. మరి దేవుడు లేడు అని ఈజీగా స్టేట్మెంట్ ఇస్తున్నారంటే వీరు బుద్ధిహీనులండి, హృదయంలో కాదు బయటికి చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు సృష్టిని పరిశీలిస్తున్నారు కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారండి. ఒకవేళ తెలిసినా కూడా హైడ్ చేసేస్తున్నారండి. దేవుణ్ణి ఎక్కడ గొప్ప చేయాలో, లేక వీరి గొప్పతనం బయటపడదు అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఏం చేస్తారంటే, దేవుడు లేడు, మేమే ఈరోజు కనుగొన్నాము అని. శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈరోజు రకరకాల శాస్త్రాలు రాసుకున్నారు. శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? బైబిల్ గ్రంథం నుంచి వచ్చింది కదండి. దేవుని యొక్క మాట, దేవుని మాట, దేవుడు లేకుండా శాస్త్రము లేదండి. మరి ఎలాంటి దేవుణ్ణి ఈరోజు ప్రక్కన పెట్టేస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? సృష్టిని ఆలోచించండి, నేను కనబడతాను. సృష్టిలో అణువణువులో ఏమండి దేవుడు కనిపిస్తున్నాడండి. అందుకే మన హైందవ సోదరులు ఒక చక్కటి శ్లోకాన్ని చెప్తుంటారు. దేవుని గురించి చెబుతూ ఏమంటారండి? దేవుడు ఎక్కడున్నాడని అడిగితే, దేవుడు ఇందుగలడు అందు లేడు అని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. ఎక్కడ చూడండి దేవుడు కలిగి చేశాడండి. జీవము గల దేవుని నోట నుండి వచ్చిన ప్రతిదీ కూడా జీవము కలిగి ఉంది. ఈరోజు మనకు సేవలు అందిస్తూనే ఉందండి. ఒక కాయగూరలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, మాంసకృతులు కానివ్వండి, జంతువులు కానీ, పక్షులు కానీ, చేపలు కానీ, ఒక చెట్లు కానీ, వృక్షాలు కానీ, ప్రతిదీ దేవుడు మన కోసం చేశాడండి. ఇవన్నీ ఆలోచిస్తే తెలియట్లేదా? క్లియర్గా తెలుస్తుందని చెప్పాడండి దేవుడు. మరి వీరిని అడిగితే, ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ఏమంటారండి?
దానికి అదే వచ్చిందంటారు. అంటే వారి దగ్గర సరి అయిన జవాబు లేదండి. అందుకే దేవుడు ఏమన్నాడు? వారు నిరుత్తరులై ఉన్నారు. ఉత్తరం లేదండి, వారి దగ్గర జవాబు లేదు. మరి బైబిల్ గ్రంథం తెలిసిన క్రైస్తవుడు మాత్రమే, నిజ క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడండి వీటన్నిటిని సృష్టించింది దేవుడు అని. పోనీ ఈ సృష్టిని ఆలోచించనవసరం లేదండి. మనిషిని ఎవరు చేశారండి? ఈరోజు మెదడు లేదండి మనుషులకి, శాస్త్రవేత్తకు మెదడు లేదు, మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. మరి మనసులో అనుకుంటున్నారు. ఆ మనసుని, ఆ మెదడును చేసింది ఎవరంటే దేవాది దేవుడు అండి. మనము కూడా ఎవరు అండి? ఆయన యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనల్ని కూడా దేవుడు చేశాడండి. అందుకే అవయవాల్లో ప్రతిదీ తన చిత్త ప్రకారము ఈ శరీరంలో ఉంచాడండి. అరికాల మొదలుకొని నడనెత్తు వరకు ఉన్న అవయవాలన్నీ కూడా దేవుడు తన చిత్త ప్రకారము చేసినవి కదండి, తన ఇష్ట ప్రకారము చేశాడండి. మరి ఈ అవయవాలన్నీ కూడా అద్భుతమండి. సృష్టిలో ప్రతిదీ అద్భుతమే. అలాగే దేవుడు కలిగించిన అవయవాలు కూడా ఆలోచిస్తే క్లియర్గా అర్థమవుతుందండి. అద్దం ముందు నిలబడితే మనుషులే చేయలేదండి. అందమైన కళ్ళు, ఈ ముక్కు, చెవులు, ఆకారం, ఈ ఆకారాన్ని దేవాది దేవుడు చేశాడని మనిషికి అర్థమవుతుందండి క్లియర్గా. కానీ ఈరోజు ఆలోచిస్తున్నాడా మనిషి? నేను ఎంతో అందంగా ఉన్నానని మురిసిపోతున్నాడు. ఈ ఆకారాన్ని తల్లిదండ్రులు అనుకుంటున్నాడు కానీ దేవాది దేవుడు ఇచ్చాడండి. ఒకవేళ మనుషులే ఇస్తే అండి కడకు ఒక చిన్న రక్తపు చుక్కను కూడా మనిషి చేయలేకపోతున్నాడు అండి ఈరోజు. అవసరమైతే వేరొకరు తీసి బ్లడ్ బ్యాంకుల్లో భద్రపరిచి వేరొకరు ఎక్కిస్తున్నారండి. అలాగే ఏ అవయవం పోయినా తిరిగి తెచ్చుకోలేరు. అంత విలువైన అవయవాలను దేవుడు ఈ శరీరంలో ఉంచాడండి. మరి శరీరము అనగానే బయటకు కనిపించే ఈ కళ్ళు, ముక్కు, చెవులు, ఈ ఆకారం కోసమే మనం ఆలోచిస్తూ ఉంటామండి. ఈ ఆకారమే అనుకుంటాం. మరి మన తండ్రి కలిగించిన భక్తుడు అంటాడు అంతరింద్రియములు పైకి కనిపించే అవయవాలు కాదండి. ఈరోజు చక్కగా ఏమండి దేవుడు ఎలా చేశాడంటే ఈ ఆకారాన్ని ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి. ఎముకలు కూడా అండి, ఒక అస్థిపంజరం ఉంటే ఎలా ఉంటే భయపడుతుంటామండి. మరి ఆ ఎముకలన్నీ కూడా ఉండాలంటే దేనితో సంధించాడండి? నరములతో సంధించాడండి. తాళ్లతో ఎలాగైతే మనము కడతామో ఈ భూమిని 3 సార్లు చుట్టి వచ్చేటన్ని నరాలతో దేవుడు ఎముకల గూడును, కపాలం మొదలుకొని అరికాలు వరకు ఈ అస్థిపంజరాన్ని, గూడునంతటిని కూడా నరములతో సంధించాడండి. మరి అలాగే అస్థిపంజరంగా మనం బయటకు తిరుగుతున్నాం అనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుందండి మన రూపం. కనుక దేవుడు ఏం చేశాడు? మాంసంతో పొదిగించాడండి మరలా. మరి ఆ మాంసం ముద్దగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎర్రగా అసలు చూడలేమండి. కాలిన శరీరాలను మనం చూడలేం. మరి అలా చూడలేమని మరలా ఏం చేశాడండి? దీనికి ఒక తొడుగు, అందమైన తొడుగు, చర్మమును. అందుకే మనిషికి ఎన్నండి భాగాలుగా? ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి. యోబు భక్తుడు చెప్తూ అంటాడు, ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి, మాంసముతోనూ చర్మముతోనూ నీవు నన్ను అందంగా కప్పేశాడండి. మనిషి అంటే ఈ ఆకారం అంతా కూడా ఎంతో అద్భుతమైన సృష్టి అండి. అందుకే నేను అనేకులకు వింతగా ఉన్నాను. మన పాఠాలన్నీ చదువుకునే వచ్చామండి. ఏమండి, మనుషులు కట్టే కట్టడాలను వింత, గొప్ప, అద్భుతం అనుకుంటున్నారు కానీ మనమే ఒక వింత అండి. మనిషి కట్టలేని, నిర్మించలేని ఒక నిర్మాణం, మహా నిర్మాణం. ఎన్నో కణాల కలయిక, ఎన్నో ఎముకలు, 206 ఎముకలు, నరములతో, ఏమండి మాంసముతో, చర్మముతో పొదిగించిన ఆకారమేనండి ఇది. మనుషుడు ఎవరు కూడా చేయలేని ఆకారం. మరి మన తండ్రి కలిగించిన అంతరింద్రియములు కూడా మనం ఆలోచిస్తే భయం వేస్తుందండి. భయమును, ఆశ్చర్యమును మనకెప్పుడు పుట్టుచున్నవి అన్నాడండి భక్తుడు. మరి ఈరోజు దానిలోని భాగంగా ఎన్నో అవయవాలు ఉన్నాయండి. అంతరింద్రియములు అనగానే మనకి బయటికి కనిపించనివి అండి. ఒక కిడ్నీలు ఉన్నాయనుకోండి, వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయండి, మనకి బయటికి కనిపించవు. ఏమండి, బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. బ్లడ్ను ప్యూరిఫై చేసి హార్ట్కి, గుండెకు అందచేస్తే గుండె పంప్ చేస్తూ ఉంటుందండి. అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు లబ్ దబ్ అని పంపు చేయడంతో పాటు అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే ఊపిరితిత్తులు ఆక్సిజన్ని అందజేస్తూ ఉన్నాయండి. లోపల ఉన్న అంతరింద్రియములండి, అవి మనం చూసామా? క్లిప్స్లో మనం చూస్తూ ఉంటాం, కానీ వాటిని మనం చూడలేదండి. కానీ అవి ఉన్నాయి ప్రియులారా. లోపల ఉండబట్టి రోజు బ్రతకగలుగుతున్నాం, చలించగలుగుతున్నాం. అలాగే ఒక కాలేయం, ఒక హార్ట్, ఒక ప్యాంక్రియాసిస్, ఇవన్నీ, ఒక లివర్, ఇవన్నీ కూడా దేవుడు చక్కగా లోపల ఉంచాడండి. అంతరింద్రియములన్నీ కూడా పనిచేస్తున్నాయి కనుక ఈరోజు చక్కగా ఆరోగ్యవంతంగా ఈరోజు చలించగలుగుతున్నాం మనం.
మరి దానిలో భాగంగా ప్రాముఖ్యమైన ఒక అవయవం గురించి ఈరోజు మనము నేర్చుకొనబోతున్నాం. అదే ఏంటనుకుంటున్నారా? మెదడు. మెదడు ప్రియులరా, ఈ మానవ శరీరంలో మెదడు చాలా కీలకమైన పాత్ర వహిస్తుందండి. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే మెదడు మరొక ఎత్తు అండి. శరీరంలో అవయవాలన్నీ పనిచేయడానికి కారణం మెదడు అండి. మెదడు అండి, మూల కారణం మెదడు అండి, మెయిన్ బ్రెయిన్ అండి. మరి ఈ మెదడును ఏమంటారు అని అంటే నాడీ వ్యవస్థ అంటారండి. ఈ మెదడు నాడీ వ్యవస్థ అండి. ఈ మెదడును నాడీ వ్యవస్థ అంటారు. మెదడుకి అటాచ్ అయి ఉంటుందండి, అదే వెన్నుముక. ఈ మెదడు వెన్నుముక నరాలతో, అనేక నరాలతో, తల వెంట్రుకలు లాంటి ఎన్నో నరాలండి. ఒకసారి మనం చూస్తే అంటే పిచ్చుకగూడు ఎలాగైతే పిచ్చుగూడు కట్టుకుంటుందో ఆ విధంగా మనకు కనిపిస్తుంటుందండి. ఎంత అద్భుతం అండి దేవుని సృష్టి. ఆ నరములతో ఏమండి ఆ మెదడు సమాచారం అంతా కూడా వెన్నుముక ద్వారా నరాలతో కూడిన శరీర వ్యవస్థనే నాడీ వ్యవస్థ అని అంటుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, విచిత్రం ఏంటంటే మిగిలిన అవయవాలు అనుకోండి, ఒక కిడ్నీలు ఉన్నాయనుకోండి, వాటి పనితీరు మనకు బయటకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫై చేయాలి, శరీర భాగాలను హార్ట్కి అందచేయాలి, శరీర భాగాలన్నిటికీ అందచేయాలి రక్తం శుద్ధి చేసి. కిడ్నీల పని అది. అలాగే ఊపిరితిత్తుల పని ఆక్సిజన్ని అవయవాలన్నిటికీ కూడా సరఫరా చేస్తుందండి. ఒక బ్రెయిన్కి కానివ్వండి, హార్ట్కి కానివ్వండి, అవయవాలన్నిటికీ, బ్లడ్కి కానివ్వండి ఆక్సిజన్ సరఫరా చేస్తుందండి. మరి ఇలా ఊపిరితిత్తులు కానీ, లివర్ కానీ, లివర్ కానీ ఇవన్నీ కూడా పనులు మనకు పనితీరు కనబడుతుందండి. కానీ బ్రెయిన్ చేసే పనులు స్పెసిఫిక్గా ఈ ఒక్క పని బ్రెయిన్ చేస్తుంది అనడానికి మనం చెప్పలేమండి. ఎందుకంటే టోటల్ బాడీనంతటిని, బాడీలో ఉన్న అవయవాలన్నిటినీ నియంత్రించేది ఏంటనుకుంటున్నారు? బ్రెయిన్ అండి, మెదడు అండి. మరి అలాంటి మెదడు బాహ్య అవయవాలైన ఈ కళ్ళు చూడాలన్నా, ఈ కళ్ళు చూడగలుగుతున్నాయి అన్న, అలాగే ముక్కు వాసన చూడగలుగుతుంది అన్న వెంటనే అండి, ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా లేకపోతే మంచి సువాసన వచ్చిన వెంటనే బ్రెయిన్కి ఎంత వితిన్ సెకండ్స్ అండి, ఎంత తొందరగా బ్రెయిన్కి అందజేస్తుందండి. ఇక్కడ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేస్తాం, వెన్నుముక్కలోంచి వెంటనే సెన్సార్స్ అండి, సెన్సార్ ముక్కులో నుంచి వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుందండి. అలాగే వినికిడి, కానీ శబ్దం విన్నాం అనుకోండి వెంటనే బ్రెయిన్ చెప్పేస్తుంది శబ్దం పలానా శబ్దం అని. అలాగే కళ్ళు చూస్తుంది అల్లా బ్రెయిన్కి చెప్పేస్తుంది. ఇలాగ వీటన్నీ కూడా బయటకు కనిపించే అవయవాలన్నీ కూడా బ్రెయిన్కి అందచేస్తే మరి బ్రెయిన్ మెదడు చేసే పని ఏంటండి? ఒక కాలికి గాయమైంది అనుకోండి వెంటనే అరుస్తాం. ఎలా తెలిసిపోయింది వెంటనే మెదడుకి? వెంటనే అందచేసేస్తుందండి. ఎంత అద్భుతం అనిపిస్తుందండి ఈ అవయవాలు చేసి. నాకు అసలు అర్థం కాదండి, ఆలోచిస్తే నిజంగా మెదడులోని నరాలు పేలిపోతాయేమో అనిపిస్తుంది దేవుని అద్భుత సృష్టి కోసం ఆలోచిస్తే. కిడ్నీలు చేసే పని ఒక రక్తాన్ని అందజేస్తుంది శరీర అవయవాలకు, ఒక గుండె అవయవాలకు అందజేస్తుంది బ్లడ్. ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది. కానీ బ్రెయిన్ అండి ఎన్ని పనులు చేస్తుందండి, మెదడులో ఎన్ని ఆలోచనలు అండి బాబు. పుట్టినది మొదలకండి ఊహ తెలిసినప్పటి నుండి ఎన్ని గుర్తుంటాయండి, ఎన్ని జ్ఞాపకం ఆలోచనలు కనిపిస్తాయండి బయటికి ఆలోచనలు కనిపిస్తాయా? నాకు అంతు చిక్కదండి ఆలోచించినప్పుడు. ఈ ఆలోచనలు ఏంటి, ఈ బ్రెయిన్కి వెన్నుముక తీసుకువెళ్ళడం ఏంటి, నరాలలో పడి వెళుతుంది, పైకి ఆలోచనలు కనిపించవండి. ఎప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుండి ఎన్నో ఆలోచనలు, జ్ఞాపక శక్తి జ్ఞాపకం ఉంచుకుంటుందండి. ఎన్నో వేల కంప్యూటర్లు గుర్తు పెట్టుకోలేనంత డేటాను ఈరోజు మనం మెదడు గుర్తు పెట్టుకుంటుందంటే ఏంటండి దేవుని యొక్క అద్భుత నిర్మాణం. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎప్పటిెప్పుడూ జరిగిన సంగతులు, చిన్ననాటివి కూడా మనకు గుర్తుంటాయండి. ఎప్పుడో చిన్నప్పుడు ఊహ తెలియలేనప్పుడు నేర్చుకున్న అక్షరాలు, ఏబిసిడీలు ఏమండి వాళ్ళన్నీ కూడా గుర్తుంటాయి కదండి. అవి గుర్తుండబట్టి ఈరోజు చదవగలుగుతున్నామండి. ఎంత అద్భుతం అండి పనితీరు, ఒక మెదడు చేసే పనితీరు ఆలోచిస్తే చాలా అద్భుతం అండి. మరి వీటన్నిటిని ఎంత గుర్తు పెట్టుకోగలుగుతుంది. మరి ఇలాంటి మెదడు కోసం మనం తెలుసుకోవాలి కదండి. ఎంతసేపు ఏమంటే పైకి కనిపించే అవయవాల కోసం మనం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. కళ్ళు కనిపించట్లేదు అనుకోండి, అమ్మో వెంటనే నేను ఆప్థమాలజిస్ట్ కళ్ళ డాక్టర్ స్పెషలిస్ట్ని కలాలి, నేను కళ్ళుకు ఒకళ్ళ పొరలు వస్తే కాట్రాక్ట్ పొరలు తొలగించుకోవాలి, చూపు నాకు చక్కగా కనిపిస్తుందని కళ్ళ ఆపరేషన్ కోసం మనం ఆలోచిస్తాం. అలాగే కాలుకు దెబ్బతలిన కాలు బాగాలేదనుకోండి వెంటనే కాలుకి స్పెషలిస్ట్ దగ్గరికి వెళతాం. అలాగే శరీరంలో పైకి కనిపించే అవయవాల మీద ఉన్న శ్రద్ధ లోపల అంతరింద్రియాల మీద మనం చూపించమండి.
ఏమండి వేసవి కాలంలో స్కిన్ ఎక్కడ నల్లగా ట్యాన్ మాడిపోతుందో అని స్కిన్ కొరకు కూడా రకరకాల క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటాం. స్కిన్ని భద్రం చేసుకుంటూ ఉంటాం. మరి లోపల ఉన్న కిడ్నీల కోసం ఆలోచిస్తామండి? ఆలోచిస్తామా? అది కనిపించట్లేదు కదండి. ఆ పనితీరు బాగానే ఉంది అనుకుంటాం, కానీ సడన్గా ఎప్పుడో ఒకరోజు దెబ్బేస్తాయండి. అందుకే ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి అని అంటుంటారు. మరి లోపల అవయవాలు ఎలా ఉన్నాయి మనకు తెలియదు కదండి. కనుక ఎప్పుడు ఈ పైకి కనిపించే వాటి మీద మనం శ్రద్ధ చూపుతాం. మరి ఈ మెదడు పనితీరు ఎలా ఉంది? ఏమండి, అవయవాలన్నిటికీ స్పెషలిస్టులు ఉన్నారండి. ఈరోజు మెదడుకు గాయం తగలకుండా జాగ్రత్తగా తీసుకోమన్నారండి. ఎందుకు? మెదడు ప్రాముఖ్యమైనదండి. ఈ అవయవాలన్నిటిని నడిపించేది కళ్ళు చూడాలన్నా, చెవి వినికిడిని శక్తిని గ్రహించాలన్నా, ముక్కు వాసన చూడాలన్నా వీటన్నిటికీ కారణం మెదడు ప్రియులారా. మరి అలాంటి కీలకమైన బ్రెయిన్ ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అందుకే ఈరోజు మెదడు కోసం ఎంత జాగ్రత్తలు తీసుకోమంటున్నారండి. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఏం చేయమంటారు? వేర్ హెల్మెట్ను ధరించండి. మెదడుకు ఒకవేళ దెబ్బ తగిలింది అనుకోండి, మెమరీ లాస్ అవ్వచ్చు, లేకపోతే ప్రాణమే పోవచ్చు అని చెప్తున్నారు. కనుక హెల్మెట్ను ధరించండి అని చెప్పడం జరుగుతుందండి. మరి ఒకసారి మెదడు ఒక 3 భాగాలుగా విభజించడం జరిగిందటండి. మెదడును ఒక పెరుగు ముద్దలా ఉంటుందండి. చాలా మెత్తటి పదార్థంలా ఉంటుందండి మెదడు అనేది. మరి దానిని దేవుడు ఎంత భద్రంగా కాపాడడానికి ఒక కపాలం అండి, చాలా గట్టిగా ఉంటుందండి. మన పుర్రె కపాలం అంటాం దీన్ని. ఈ కపాలంలో దేవుడు ఆ మెత్తటి ముద్దను భద్రం చేశాడండి. అవయవాల నిర్మాణం గురించి చెప్తున్నాడండి. మెత్తటి ఏమండి ఆ ముద్దగా ఉన్న దానిని కాపాడడానికి గట్టిగా ఉండే కపాలం లోపల ఉంచాడండి. పైగా ఈ ఎముక మెత్తటి మాంసపు ముద్దలా ఉన్న, ఈ పెరుగు ముద్దలా జున్నుగడ్డలా ఉన్న ఈ మాంసాన్ని ఎక్కడ కపాలంలోని ఎముక గుచ్చుకుపోయి దానికి డ్యామేజ్ అవుతుందేమో అని దేవుడు ఎక్కడ ఉంచాడో తెలుసా అండి ఈ మెదడును? ఎప్పుడు కూడా 75% వాటర్లో కదులుతూ ఉంటుందంటండి మెదడు, దానికి ఏ డ్యామేజ్ అవ్వకుండా. అంటే ఎంత అద్భుతంగా దేవుడు కాపాడుతున్నాడో చూసారా. మరి వాటర్తో ఉంటుందండి. అది ఎన్ని గ్రాములు ఉంటుందంటే 1300 గ్రాములు ఉంటుందని చెప్పారండి శాస్త్రవేత్తలు, వైద్య శాస్త్రవేత్తలు. 1300 గ్రాములు. మనిషి శరీర అవయవాల్లో 2% మాత్రమే దాని బరువు ఉన్నప్పటికీ ఏమంటే దానికి 20% ఎనర్జీ దానికి అవసరం తీసుకుంటుందంట. శరీరం నుంచి 20% ఎనర్జీ అది తీసుకుంటుందండి. ఎందుకంటే తీసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే అవయవాలన్నిటినీ నియంత్రించేది మెదడు ప్రియులారా. మరి అలాంటి మెదడు కోసం నేను చెప్పే కంటే ఒకసారి ఈ 2 క్లిప్స్ త్వరగా మనం చూడగలిగితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. మెదడులో 3 భాగాలు ఉంటాయంట. 3 భాగాలు ఉంటాయండి. ఫోర్ హెడ్ ఫ్రంట్ ఉండే ఒక మెదడు ముందు మెదడు, దానిని సెరిబ్రమ్ అంటారంట. ఇంకా మధ్య భాగానేమో సెరిబెల్లెం అంటారు, దాన్ని మధ్య మెదడు అంటారు. అలాగే చివరన వెనుక ఉన్న భాగాన్ని చిన్నది ఉంటుందండి, చిన్న ఎముక భాగాన్ని, దీనిని వెనుక ఉన్న మెదడు అంటే 3 భాగాలుగా మెదడును విభజించి చెప్పారండి. శాస్త్రవేత్తలకు, వైద్య శాస్త్రాలకు ఇప్పటికీ కూడా అంతు చిక్కట్లేదండి. ఎలా ఈ ఆలోచనలు ఎలా అందచేస్తున్నాయి నాడీ మండల వ్యవస్థ అంటారండి. మండలము అంటే ఒక నక్షత్ర మండలం అనగానే ఎన్నో కోట్ల నక్షత్రాలు కలిస్తే ఒక మండలం. అలాగే మన భాషలో గ్రామాలు అనేక జిల్లాలు కలిస్తే ఒక మండలం అని ఎలాగంటామో, ఈ నరాలు, అరికాలు మొదలుకొని అన్నిటి వరకు ఉన్న అవయవాలన్నిటిని నియంత్రించే ఒక మండలమే నాడీ మండల వ్యవస్థే బ్రెయిను, వెన్నుముక ప్రియులారా. మరి ఇలా 3 భాగాలుగా వివరించడం జరిగిందండి. దీనికోసం ఒక్కసారి క్లిప్స్ దయచేసి వేయగలిగితే జాగ్రత్తగా చూడండి, మనకు అర్థమవుతుంది క్లియర్గా. దేవుడు చేసిన అద్భుత నిర్మాణం ఒకసారి మన లోపల ఉన్న బ్రెయిన్ చూడండి. ఏదైనా ఉందంటే, శరీరంలో మహత్తరమైన ఆర్గన్ ఏదైనా ఉందంటే అది మెదడు మాత్రమే. కుడి ఎడమ భాగాలుగా ఉండే మెదడులో ఒక్కో భాగంలో ఒక్కో పని జరుగుతూ ఉంటుంది. దాని ద్వారానే మనిషి శరీరం మొత్తం ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతుంది. అసలు మెదడులోని కుడి ఎడమ భాగాలు చేసే పనులేంటి, వాటికి వచ్చే సమస్యలకు పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం. మనిషి ఓ కంప్యూటర్ అనుకుంటే అందులో కీలకమైన భాగం మెదడే. పంచేంద్రియాలుగా చెప్పుకునే భాగాలు సమాచారాన్ని లోపలకు తీసుకువెళ్లే వ్యవస్థగా మాత్రమే పనిచేస్తాయి. మెదడు మాత్రం దీన్ని స్వీకరించి శరీరంలోని వివిధ భాగాలకు చేరవేసే
కీలకమైన పనిని తీసుకుంటుంది. నిజానికి మానవ శరీరంలో కుడి ఎడమ 2 భాగాలుంటాయి. అలాగే మెదడు కూడా 2 భాగాలుగా నిర్మితమై ఉంటుంది. కుడి ఎడమ భాగాలను కలుపుతూ కార్పస్ కలోజం అని దిట్టమైన నాడీ తీగల నిర్మాణం ఉంటుంది. మెదడులో ఎడమ భాగం శరీరంలో కుడి భాగంలో ఉండే కండరాలను, మెదడులోని కుడి భాగం ఎడమ వైపున ఉండే కండరాలను శాసిస్తాయి. మనుషుల్లో 90% మంది కుడి చేతి వాటం మనుషులే ఉంటారు. అలాంటి వారు సామాన్యంగా చేసుకునే రోజువారీ పనుల్లో ఎడమ చేయి కన్నా కుడి చేతినే వాడటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి మెదడులోని ఎడమ భాగం వివేచనలో, భాషలో, రాయడంలో, చదవడంలో, విజ్ఞాన శాస్త్రంలో, గణితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే కుడి భాగం సంగీతం, కళ, ఊహాశక్తి మొదలైన వాటిలో కీలక పాత్ర పోషిస్తుంది. మనిషి మెదడుని కుడి మెదడు, ఎడమ మెదడుగా విభజించారు. ఈ ఎడమ మెదడు కుడివైపు భాగాల్ని మన మెదడు చాలా పటిష్టమైన రక్షణ కవచంలో సురక్షితంగా ఉంటుంది. అది ఎంత భద్రంగా ఉంటుందంటే కనీసం సూది మనం మోపేంత స్థలం కూడా ఉండదు. మామూలు మెదడే ఇలా ఉంటుంటే ఇక చిన్న మెదడు మరీ ఇరుగ్గా ఉంటుంది. అలాంటి చిన్న మెదడులో ఏదైనా రక్తస్రావం కావడమో, గడ్డలు పుట్టుకు రావడమో, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ సోకడమో జరిగితే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే చిన్న మెదడులో వచ్చే ప్రతి చిన్న సమస్య కూడా ఎమర్జెన్సీని అంటారు డాక్టర్లు. చిన్న మెదడులో తలెత్తే సమస్యలు ఎంత ప్రమాదమో, వాటికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మాట నోటి నుండి వెలువడడం అనేది మనకు వినడానికి చాలా సులువుగా ఉంటుంది. కానీ ఇది చాలా సంక్లిష్ట ప్రక్రియ. దీనికి పెదవులు, దవడలు, నాలుక, స్వరపేటిక ఇలా అన్నీ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వీటన్నింటిలో ఏది సక్రమంగా పనిచేయకున్నా మాట నోటి నుండి వెలువడదు. అయితే వీటన్నింటినీ మన మెదడులోని చిన్న మెదడుకు సంబంధించిన భాగాలు సమన్వయం చేస్తూ ఉంటాయి. అలాగే నడక తీసుకున్నా కూడా నడక చూడ్డానికి ఏముంది అనుకోవచ్చు, కానీ ఈ నడక వెనుక అనేక కండరాలు కదలాల్సి ఉంటుంది. ఇలా కదలికల్ని సమన్వయం చేయడంలో చిన్న మెదడుదే కీలక పాత్ర. చిన్న మెదడులో ఏమాత్రం తేడాలొచ్చినా మన శరీరంలో పెద్ద తేడాలు వచ్చేస్తాయి. సృష్టికర్త తయారు చేసినప్పుడే చిన్న మెదడుకు ఉపయోగపడే చోటు చిన్న మెదడు అంటే ఎక్కడ ఉంటుంది, దీన్ని పెద్ద మెదడు అంటాం. ఇది సెరిబ్రమ్, ఆంగ్లంలో దీన్ని సెరిబెల్లం. చూసారు కదండి, ఎక్కడుందనుకుంటున్నారు? ఎక్కడుంది మెదడు? ఏదో జంతువు మెదడు చూపిస్తున్నారు ఏదో అనుకోకండి. మన పుర్రెలో ఉందండి, మన కపాలంలో ఉంది, మన అందరికీ ఉంది. బ్రెయిన్ ఉండబట్టి ఈరోజు మనం ఆలోచన చూసారా. కుడి మెదడు, ఎడమ మెదడు అంట. కుడి మెదడు, కుడి ప్రక్కన ఉన్న మెదడేమో ఎడమ ప్రక్క భాగం అంతా కూడా కదలికలు కలగాలన్నా, దీన్ని ఆపరేట్ కదలిక కలిగి ఉండాలన్నా, చలనం ఏమండి పనులు చేయాలన్నా కుడి మెదడు, కుడి ప్రక్క ఉన్న మెదడు బాధ్యత అంట. అలాగే అంటే రివర్స్ అండి, ఎడమ ప్రక్క ఉన్నదేమో కుడి పక్క భాగాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనము రాయాలన్నా, మనము చెప్పాలన్నా, ఏమైనా ప్రసంగాలు చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఆలోచనలు చేయాలన్నా చూడండి ఎంత కూలంకషంగా గుర్తుపెట్టుకుంటుందండి మైండ్, మెదడు. మరి ఇంత అవయవ నిర్మాణంతో దేవుడు ఈ మెదడును చక్కగా భద్రపరచడం జరిగిందండి. మరి మెదడు కానీ డ్యామేజ్ అయిందనుకోండి, చాలామంది చూడండి మర్చిపోతుంటారు కొన్ని విషయాలు, కొంత విషయాలు మర్చిపోతారు, చిన్నప్పటివి కానీ లేకపోతే అప్పుడు ప్రస్తుతం జరిగేవి కానీ కొన్ని మాత్రం గుర్తుంటాయి. అంటే ఎన్నో నరాలు కలయిక కదండి, ఆ నరాలకు కానీ దెబ్బ తగిలితే మర్చిపోతూ ఉంటారు. చాలామంది అయితే కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారండి, కోమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. వారికి స్పర్శ కానీ వారు చూస్తూ ఉంటారు కానీ కళ్ళు పనిచేసినట్లు కాదు, డెడ్ అయిపోయినట్టేనండి. అందుకే బ్రెయిన్ డెడ్ అయిపోగానే ఇక చనిపోయినట్టు డిక్లేర్ చేసేస్తారండి. జీవోత్సవంలో పడి ఉండడమే. కోమాలకు వెళ్ళిపోయిన పేషెంట్ చూడండి, వారికి ఏమండి నొప్పి కూడా తెలియదండి, వాడికి రక్తం గాయమయ్యి రక్తం కారిపోతున్న స్పర్శ తెలియదండి. వెంటనే మనకు స్పర్శను అందించే ఇవన్నీ కూడా డెడ్ అయిపోతాయి అని చెప్తున్నారు. కనుక మరి మెదడు ఇంత జాగ్రత్తగా మనము కాపాడుకోవాలండి. అలాంటి మెదడును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామంది చూడండి రోడ్ల మీద పిచ్చివార్లా తిరుగుతూ ఉంటారు, తలకి గాయమయ్యి ఏమండి మర్చిపోతూ ఉంటారు గతాన్ని. వాళ్ళు ఏమి చేస్తున్నారో అసలు ఏమి గుర్తుండదండి. మరి ఈరోజు పిచ్చి హాస్పిటల్స్ అండి, మెంటల్ హాస్పిటల్ చూసి మనం ఏదో ఎగతాళి చేస్తూ ఉంటాం. అది కూడా పెద్ద ఏం విచిత్రం కాదండి. మన అవయవాల్లోని ఏమండి ఒక కిడ్నీ బాగోకపోతే ఎలాగైతే డయాలసిస్ వరకు వెళతామో, కిడ్నీ హాస్పిటల్స్ ఉంటాయో,
స్పెషలిస్టులు ఎలా ఉంటారో అలాగే బ్రెయిన్ మూలం అండి. మరి దీనికి కూడా స్పెషలిస్టు అలాగే సైకియాట్రిస్ట్ అండి. తప్పులేదండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ బుర్ర బాగోకపోతే రకరకాల ఆలోచనలు వస్తుంటే వెంటనే వాళ్ళు దీనికి కూడా వైద్యం ఉందండి. సైకియాట్రిస్టులు వైద్యం చేస్తారు ప్రియులారా. కనుక వెర్రిగా అయిపోయిన వాళ్ళు కానివ్వండి, సరిగ్గా జ్ఞాపక శక్తి లోపించినా కూడా తప్పకుండా వైద్యులను సంప్రదించి సరి చేసుకోవాలి ప్రియులారా. మరి ఇంత జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ బ్రెయిన్ తగిలితే అంటే ఎంత పటిష్టమైన కపాలంలో దేవుడు దాచి ఉంచాడంటే, ఒక ఏమండి పోస్ట్ మార్టం అప్పుడు ఏమండి కపాలాన్ని సుత్తితో పగలగొడతారంటండి, అప్పుడు కానీ పగలదండి. అంటే అంత స్ట్రాంగ్ గట్టి దృఢమైన కపాలంలో దేవుడు ఈ పెరుగు ముద్ద లాంటి ఒక ఈ నిర్మాణాన్ని దేవుడు ఉంచడం జరిగిందండి. మరి అందుకే యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు బలంగా గాయం తగిలినప్పుడు ఏమవుతుందండి, మెదడు బయటకు వచ్చేస్తుంటుంది. మరి అలా అందుకే హెల్మెట్ ధరించండి. అంత భద్రంగా కాపాడుకోవాల్సిన అవయవము బ్రెయిన్ ప్రియులారా, మెదడు. మరి ఈరోజు మరి మెదడు కోసం మనం కూలంకషంగా తెలుసుకున్నాం. మరి ఇంతకీ మెదడు అంటే ఏంటండి? ఇంతకీ మెదడు అంటే ఏంటి? మెదడు అంటే బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి, చెప్పండి. మెదడు అంటే ఏంటి? దేవుడు బైబిల్లో ఏమని రాయించాడు? మెదడు అని రాయించాడా? ఏమని రాయించాడు చెప్పండి అందరూ గట్టిగా. హృదయం, ఇంకా మనస్సు. వెరీ గుడ్ అమ్మ. హృదయము అన్నా మనస్సు అన్నా ఏంటండి? మెదడు అండి. హృదయం అనగానే ఈరోజు హార్ట్ సింబల్ వేసి గుండెని చూపిస్తూ ఉంటారు, అది తప్పండి. దేవుడు ఏది చెప్తే అది కరెక్ట్ అండి. ఎందుకంటే కలుగ చేసిన వాడే చెప్పగలడండి హృదయం ఎలా ఉందో, హృదయం ఎలా ఉండాలో అనేది దేవుడు చెప్తున్నాడు చూడండి. మరి ఈ హృదయమైన ఈ మెదడును కాపాడుకోవడానికి ఫిజికల్గా హెల్మెట్ను ధరించండి, ఈ మెదడును కాపాడుకోండి అని చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. 33వ కీర్తనల గ్రంథము దేవుడు ఏం చేస్తున్నాడండి? కలిగించిన వాడు ఏం చేస్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 13వ వచనం నుంచి అండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను. త్వరగా గ్రహించండి, మనసుతో గ్రహించండి, చెవులతో విని హృదయంలోనికి వెళ్ళి మనసుతో గ్రహించాలండి. 33వ కీర్తన 13వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. యెహోవా ఎక్కడి నుంచి కనిపెడుతున్నాడండి? ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఇంకేం చేస్తున్నాడండి? పైకి పై వేషం చూసేయట్లేదండి. ఇంకా ఏం చేస్తున్నాడు? ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. ఇప్పుడు చెప్పండి, హృదయాలను ఎవరు కలిగించారు? మన తండ్రి అయిన దేవుడు అండి. ఆయన వారందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించిన వాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చూడండి, నరులందరినీ దృష్టించి చూస్తున్నాడంట. ఈరోజు సుమారు 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు. వారి అందరి హృదయాలను నిర్మించింది ఎవరండి? దేవాది దేవుడు అండి. మరి వారందరినీ కూడా దృష్టించి చూస్తున్నాడండి. ఏ హృదయము నా ఎదుట సరి అయినదిగా ఉంది అనేది దేవుడు చూస్తున్నాడండి. అలా చూస్తున్నప్పుడు ఎవరి హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదండి. ఫిజికల్గా కాపాడుకోవాలి ఈ బ్రెయిన్ను, ఈ హృదయాన్ని అని చెబుతున్నారు తప్ప మరి దేవుడు ఏం చెప్తున్నాడండి? హృదయం ఎలా ఉందని దేవుడు చూస్తున్నప్పుడు ఎవరి హృదయం బాగులేదండి. మరి హృదయం ఎలా ఉందండి? హృదయం అంటే ఎన్నెన్నో మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడండి హృదయము, మనస్సు కోసం. ఎందుకంటే మెయిన్ కదండి మనసు, ఏమండి ప్రాముఖ్యమైనదండి. దేవుడు చూసేది ఆ మనసేనండి. దేవుడు పైవేషమును లక్ష్య పెట్టాడు, హృదయాంతరాళాలు ఎరిగిన దేవుడు అంటాడు. మరి అలాంటి ఈ మానవ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉందా లేదా? ఏమండి గారడి సీమోని గురించి మాట్లాడితే అంటాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు అంటే మన అందరి హృదయాలు, మనుషులకు మన హృదయంలో ఏముందో, మన మనసులో ఏముందో తెలియకపోవచ్చు, మన మెదడులో.
ఆలోచనలు తెలియకపోవచ్చు కానీ ఎవరికి తెలిసిపోతుందండి? దేవాది దేవునికి తెలిసిపోతుంది ప్రియులారా. మరి హృదయం నిండా ఏముందండి? దేవుడు దృష్టి నుంచి చూస్తున్నప్పుడు ఏమండి అందరి హృదయాలను ఏకరీతిగానే కలుగు చేశాడు కదండి. మరి కొన్ని హృదయాలైతే దేవుని వైపు తిరుగుతున్నాయి, కొన్ని హృదయాలైతే దేవుని అసలు పట్టించుకొని స్థితిలో ఉన్నాయి. అసలు దేవుడే లేడని దుస్థితిలో ఈరోజు మానవ సమాజం ఉందండి. మరి వాళ్ళందరూ ఏమి పెట్టుకున్నారు హృదయం నిండా అని అంటే ఏమండి ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు అండి, ఏం ఆలోచనలు అవన్నీ. అందుకే అంటాడు సామెతల గ్రంథం 19:21 తీన అవసరం లేదు. సామెతల గ్రంథం 19:21 ఏమంటాడు? నరుని హృదయంలో ఆలోచనలు అనేకములండి. ఎన్ని ఆలోచనలండి బాబు ఈ హృదయంలో, ఎన్నో ఆలోచనలండి. ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఏమి లేదనేస్తుంటాం. ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటుందంట బ్రెయిన్. మరి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఏమి తినాలి, ఏమి త్రాగాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, నా పిల్లల్ని ఎలా చదివించాలి, లేచింది మొదలు పండుకునే వరకు ఇదే ఆలోచన కదండి. ఈ చెత్త ఆలోచనలన్నిటితో బ్రెయిన్ హృదయాన్ని నింపేసుకున్నారండి. కానీ చివరికి ఏమంటాడు? నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును, కానీ యెహోవా తీర్మానమే స్థిరము. స్థిరంగా నిలిచేది దేవుని తీర్మానం అండి. మరి దేవుడు ఏమి తీర్మానించాడు? ఏమి తీర్మానించాడండి? నరుని హృదయము పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో నీ తండ్రి అయిన దేవునిని ప్రేమించవలెను. అంటే మనసు నిండా ఎవరు ఉండాలని అన్నాడండి? పూర్ణ హృదయము, పూర్ణ మనస్సులో మనసు నిండా దేవుడు ఉండాలండి. మనసు నిండా దేవుని యొక్క మాటలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రియులారా. కానీ మనసు నిండా చెత్త చెత్త ఆలోచనలతో ఈరోజు సమాజం నిండుకొని ఉన్నదండి. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. హెల్మెట్ ధరించి మెదడును కాపాడుకోండి అని చెప్తుంది. కానీ ఈ సమాజం ఈ మెదడులో పుట్టే ఆలోచనలు కాపాడుకోవాలి కదండి. ఈ మెదడును కాపాడుకుంటే కొంతకాలం ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలో బ్రతకగలమేమో. కానీ మనం అంతకంటే ముఖ్యంగా దేనిని కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. ప్రియులారా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు. ఏం బయలు వెళుతున్నాయంట? జీవధారలు బయలు వెళ్ళను గనుక, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేనితో? హెల్మెట్ ధరించి మాత్రమే కాదండి. హృదయాన్ని దేనితో కాపాడుకోవాలి? చెడు తలంపులు, చెడు ఆలోచనలు రాకుండా కాపాడుకోవాలండి. అందుకే మహాభక్తుడు దావీదు గారు మాట్లాడుతూ 119వ కీర్తన 11వ వచనంలో అంటాడండి. 119వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మరి హృదయంలో చెడ్డ తలంపులు రాకుండా, హృదయం చెడిపోకుండా, నాశనానికి తీసుకుని వెళ్ళిపోకుండా, చెడ్డ ఆలోచనలు రాకుండా వాటన్నిటిని నియంత్రించేది ఏదండి? వాటన్నిటిని నియంత్రించేది దేవుని యొక్క వాక్యం ప్రియులారా. అందుకే హృదయం నిండా ఏమి నింపుకోమన్నాడు? మెత్తని హృదయం అనే పలకల మీద దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యాన్ని రాసుకోమన్నాడండి. ఎందుకంటే హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడును కదా. హృదయం నిండా వాక్యం నింపుకున్నాం అనుకోండి, నోరు విప్పితే దేవుని వాక్యమే వస్తుందండి. హృదయం నుండి జీవధారలు బయలు వెళ్ళను కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకోండి అని దేవుడు సెలవిచ్చాడు ప్రియులారా. హృదయం నుంచి జీవధారలు వస్తున్నాయండి. మరి భద్రంగా కాపాడుకోవాలి ప్రియులారా. ఎందుకంటే హృదయం ఎలాంటిదండి? అనేక దుష్ట ఆలోచనలకు కేంద్రం అండి. అందుకే అంటాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? దేవుడు మాత్రమే గ్రహించగలడు ప్రియులారా. అన్నిటికంటే ఘోరమైనది గనుకనే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడు. ఇందాక సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో జీవధారలు బయలువెళ్ళి ఈ మెదడును ఎంత భద్రముగా, కేవలం హెల్మెట్ పెట్టుకొని మాత్రమే ఫిజికల్గా కాపాడుకోవడమే కాదు కానివ్వండి, అంతరంగంగా దేవుని యొక్క వాక్యముతో ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలండి. ఎందుకండి? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. జ్ఞాని అయిన ప్రసంగి గారు సొలొమోను గారు రాస్తూ ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం ప్రియులరా 3వ వచనం అండి. అందరికీ ఒక్కటే గతి సంభవించును. ప్రసంగి ఏమండి జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతూ సూర్యుని క్రింద జరిగినది అంతా కూడా వ్యర్థం అని చెప్పుకొస్తూ ఏమంటున్నాడు చూడండి. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. దేనితో నిండిపోయిందండి? చెడుతనముతో
నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. వారి హృదయమందు ఏముంటుందండి? వెర్రితనముండును అంటున్నారు. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదు. తరువాత చచ్చిపోతారండి. ప్రతి ఒక్కరికి ఒకే గతి పడుతుంది అన్నాడు. ఏకరీతిగా ఒక గతి పడుతుంది. అందరూ పుట్టిన వాళ్ళందరూ చావక మందు చనిపోతారు. కానీ ఈ పుట్టుక చావుల మధ్య ఉన్న ఈ జీవిత కాలంలో ఈ మెదడు అంతా కూడా చెడుతో నిండిపోయింది అంటున్నాడండి. మరి ఒకసారి మరలా చదువమ్మా. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు వెర్రితనముండును. వారి హృదయంలో ఏముందండి? వెర్రితనం ఉందండి. బ్రతుకు కాలం అంతా ఏం నేర్చుకుంటున్నారు? మహాలోకానికి నడిపించే దైవజ్ఞానం నేర్చుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదండి. కానీ ఏం నేర్చుకుంటున్నారు? చెడుతనం ఉన్నదంటున్నాడు హృదయం నిండా. ఇంకేముంది? వెర్రితనం ఉందంట బ్రతుకు కాలం అంతా. అంటే ఈ లోకపు జ్ఞానాన్ని దేవుడు ఏమన్నాడు? వెర్రితనముగా చేసి ఉన్నాడు అన్నాడండి. ఈ వెర్రిని ఎక్కించుకుంటున్నారండి. ఈరోజు అధిక విద్యతో ఈరోజు పిచ్చోళ్ళు అయిపోయి రోడ్ల మీద ఏమంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు అనర్గళంగా. వారిని చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంటది. అంటే ఎక్కువ చదివి అధిక విద్య ఏమొచ్చేసింది? వాళ్ళకి వెర్రి వచ్చేసిందండి. వెర్రివారుగా తిరుగుతున్నారు ఈరోజు ఈ లోకంలో. ఇంజనీర్స్, డాక్టర్స్గా ఎంతో చదువులో మేము చదివేసాం అనుకుంటున్నారు. కానీ అదంతా వెర్రి జ్ఞానం అండి. భూసంబంధమైన జ్ఞానం వెర్రి ఎక్కించుకుంటున్నారు తప్ప చచ్చిన మరుక్షణం అవన్నీ కూడా దేవుడున్న లోకానికి తీసుకువెళ్ళలేవు ప్రియులారా. కనుక చెడు హృదయంతో నిండిపోయిందండి. ఈరోజు అంతరింద్రియములు లోపల ఉన్న అవయవాలను ఏమంటే మనకు కనిపించవు, కానీ వాటిని కూడా రక్షణ అవసరం అండి. ఈరోజు కిడ్నీలను రాళ్ళు చేరిపోయి అనుకోండి, డాక్టర్స్ ఏమంటారు? కిడ్నీలో ఉన్న మలినం అంతా కూడా కిడ్నీలో రాళ్లే కానివ్వండి. ఏమంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారండి. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. వ్యర్థ పదార్థాలు క్రొవ్వు అంతా కూడా కరిగిపోవాలంటే ఏం చేయమంటారు? వాకింగ్ చేయమంటారు. అలాగే నీరు ఎక్కువగా త్రాగమని చెప్తారండి డాక్టర్స్. కిడ్నీలో స్టోన్స్ అన్నీ కరిగిపోవాలని అంటే మీరు నీటితో శుద్ధి చేసుకోండి ఈ మలినాలన్నీ కూడా. ఇంకా ఉదయాన్నే లేవగానే నిమ్మరసం పిండుకొని గోరువెచ్చని నీరు త్రాగనని చెప్తున్నారు. ఎందుకు? శరీరంలో ఉన్న మలినాలు వ్యర్థాలన్నీ కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. అలాగే యూరిన్ రూపంలో మనము బయటికి విడిచిపెట్టేస్తాము. కనుక మన ఆరోగ్యం బాగుంటుంది, కిడ్నీలు ఫంక్షనాలిటీ చెడిపోదు, హార్ట్ బాగుంటుంది, ఎక్కడ కూడా నరాలలో బ్లడ్ క్లాట్ అవ్వదు. అప్పుడు మీకు ఆరోగ్యవంతంగా ఉంటారు. కనుక లోపల ఉన్న అంతరింద్రియాలు, లోపల ఉన్న అవయవాలన్నీ కూడా శుద్ధి అవ్వాలంటే దేనితో శుద్ధి అవుతుందండి? నీటితో. నీరు ఎక్కువగా తీసుకోండి. రోజుకి 3 నుంచి 4 లీటర్లు నీరు త్రాగండి అని చెప్తున్నారండి డాక్టర్స్. మరి బయట ఉన్న లేక మనకు ఫిజికల్గా కనిపించే లోపల కానీ బయట ఉన్న అవయవాలు చక్కగా ఆరోగ్యవంతంగా ఉండడానికి నీరును త్రాగమంటున్నారు. మరి లోపల ఉన్న హృదయానికి క్రొవ్వు పట్టదనుకుంటున్నారా? దేవుడు ఏమంటాడండి? వారి హృదయము నా వైపు తిరగకుండానట్లు వారి హృదయం ఏం పట్టేసిందండి? క్రొవ్వు పట్టేసిందంట. వారు హృదయము క్రొవ్వినది. వారు తమ చెవులతో వింటారు వాక్యాన్ని, కళ్ళతో చూస్తారు, కానీ నా వైపు తిరగకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది అన్నాడండి. మరి క్రొవ్వు పట్టిన హృదయాన్ని క్రొవ్వు ఎలా తీసుకోవాలి? ఫిజికల్గా పట్టి క్రొవ్వును తీసేయాలి, లేకపోతే ఆరోగ్యానికి ప్రమాదం అనుకుంటున్నారే. మరి ఆత్మీయంగా పట్టిన క్రొవ్వును తీసేయాలంటే మరి ఏ నీరు కావాలి? ఏ నీరు కావాలండి? ఒక్కసారి ఇర్మియా గ్రంథం చూడండి ప్రియులారా, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్తూ, ఇర్మియా గ్రంథము దేవుడు ప్రవక్త ద్వారా వ్రాయిస్తూ 4వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. యెరూషలేము అంటే మహారాజు పట్టణం అండి. ఇశ్రాయేలులో దేవుని ప్రజలు ఉండే పట్టణం. దానికోసం చెప్తున్నాడు. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు, ఇశ్రాయేలు కోసం అండి, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. నీ హృదయంలో నుండి చెడుతనం ఏం చేయమంటున్నాడు? కడిగి వేసుకొనుము. ఏంటండి చెడుతనం ఎలా కలిగించుకుంటామండి? లోపలికి ఎలాగ నీరు పట్టుకుని నీళ్ళు కడుక్కుంటామండి? ఒక అవయవాలు శుద్ధి అవ్వడానికి, ఏమండి రాళ్ళు కరగడానికి, అవయవాలని ఆరోగ్యంగా ఉండడానికి నీరు తాగుతున్నాము, అలా శుద్ధి అయిపోతుంది. మరి హృదయంలో ఉన్న చెడుతనం శుద్ధి చేయాలంటే కావాల్సింది ఏ నీరండి? దానికి నీరు కావాలండి. ఏ నీరు అనుకుంటారు? ఏ జలము? జలములు రాళ్లను అరగదీయను అన్నాడు. కిడ్నీలో స్టోన్స్ కానీ. మరి ఇప్పుడు ఏం అరగదీస్తుంది? ఏమి తీసేస్తా చెడుతనం? అంతే జీవజలము ప్రియులారా. జీవజలం అంటే ఏంటండి? వాక్యం ప్రియులారా, వాక్యం అండి. అందుకే ఇందాక అన్నాడు కదా భక్తుడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను? నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఏమండి యవనస్తులు దేని చేత తమ నడతను శుభ్రం చేసుకుంటారు అని అంటే వాక్యం బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకున్నటను బట్టియే కదా అంటాడండి. కనుక అంత శక్తివంతమైనది దేవుని యొక్క వాక్యం ప్రియులారా. మరి అలాంటి వాక్యం మనం ఎప్పుడు చదువుకుంటాం? ఎక్కడికి వెళ్ళిపోద్దండి? పైన శుద్ధి చేసేది కాదండి వాక్యం.
ఎక్కడికి వెళ్ళిపోతుందండి? వాక్యం ఎంత శక్తివంతమైంది, ఎప్పుడు చదువుకున్న హెబ్రీ పత్రిక 4:12 వాక్యము బలము గలదై సజీవమై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు ఎక్కడికి వెళ్ళిపోతుందండి? హృదయం యొక్క తలంపులను కూడా శోధిస్తుందండి. తలంపులు, చెడు తలంపులు ఉన్నాయా, వెంటనే తీసిస్తుందండి వాక్యము. కనుక హృదయంలో వాక్యం మనం ఉంచుకోవాలని దేవుడు కోరుకున్నాడు ప్రియులారా. మరి హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించే దేవుని ఎదుట మన హృదయము సరి అయినదిగా ఉండాలి ప్రియులారా. లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే ఏంటండి ప్రమాదం అనుకుంటున్నారా? పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేము. అన్నిటికీ మూల కారణం హృదయం అండి. ఈరోజు శరీరం బాహ్యంగా కనిపించే లేక అంతరింద్రియములన్నిటినీ నియంత్రించేది హృదయము, బ్రెయిన్ అయితే మరి హృదయము ఏమండి మన అవయవాలన్నిటినీ సెల్ఫ్ కంట్రోల్ అండి. అవయవాలతో మనం పాపము చేయకుండా నియంత్రించేది మన మనస్సు. కనుక జీవదారులు బయలువెళ్ళి కనుక అన్నిటికంటే ముఖ్యంగా మన మనసును మనం భద్రం చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు కూడా మరి హృదయం ఎంత ముఖ్యమైనదంటే ఎక్కడి నుంచి వస్తుందండి? లోపల నుంచి అండి. యేసుక్రీస్తు కూడా చెప్తే ఉంటారు, బయట నుంచి లోపలికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది ఎన్నో వస్తాయండి లిస్ట్ చెప్తాడు. అనగా లోపల నుండి, అనగా హృదయంలో నుండి దురాలోచనలు, దొంగతనములు, వ్యభిచారములు, జారత్వములు, ఏమండి మత్సరము, అసూయ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? దాని అన్నిటి కూడా పుట్టినిల్లు బ్రెయిన్ ప్రియులారా. బ్రెయిన్ ఆలోచిస్తుంది, అది కార్యరూపం దాలుస్తుంది. కనుక మనసులో ఉన్నప్పుడే త్రుంచేయాలి. అలా త్రుంచేయాలంటే చెడు ఆలోచనలని మనసులో ఉండవలసినది వాక్యం ప్రియులారా. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలండి. వీటన్నిటి మనం తీసివేయాలంటే పౌలు గారు అంటారు, మీ హృదయమును ఏమంటే విశాలపరుచుకొనడి అంటాడండి. విశాలపరుచుకోవడం అంటే బ్రాడ్ మైండ్ అంటారు కదండి. చాలామంది అంటారు, మీరు ఎలా వీరిని క్షమించగలుగుతున్నారు ఇంత అన్యాయం చేసిన అన్నప్పుడు పాజిటివ్ థింక్నెస్ అండి. పాజిటివ్గా ఆలోచించాలి మనసు. ఏమంటే బ్రాడ్ మైండ్ అంటే విశాలపరుచుకోండి అంటున్నారు పౌలు గారు కొరింథీ పత్రికలో. విశాలపరుచుకుంటే ఏమంటే పెద్ద మనసు చేసి క్షమించండి అంటుంటారు. పెద్ద మనసుతో ఆలోచిస్తే ఇవన్నీ చిన్న చిన్నగా కనపడతాయండి. పెద్ద మనసు చేసుకుంటే క్రీస్తు వారి వల్లే మనం అందరినీ క్షమించగలము, ప్రేమించగలము, త్యాగగుణం కలిగి ఉండగలం. కనుక మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలండి. శరీరానుసారమైన మనసు మనల్ని నరకానికి తీసుకువెళ్ళిపోతుందేమో కానీ ఆత్మానుసారమైన మనసు మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. కనుక మన హృదయంలో నుండి ఎల్లప్పుడూ ఎదుటి వారిని రక్షించే జీవధారలు, జీవవాక్యమే రావాలి తప్ప ఏమండి చెత్త అంతా కూడా, లోకంలో ఉన్న చెత్త అంతా మనం బుర్రలోకి ఎక్కించుకొని బ్రెయిన్ హీట్ ఎక్కించుకోకూడదండి. చాలా సున్నితమైన భాగము. దేవుడు ఇంత అద్భుతంగా చేసిన ఈ మెదడును మనము ఫిజికల్గాను అలాగే స్పిరిచువల్గాను కాపాడుకోవాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను.